హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నాను. మన హెయిర్ గ్రోత్ ఛాలెంజ్ వీడియోస్లో ఇది సెకండ్ వీడియో అనమాట. ఆల్రెడీ మనం ఫస్ట్ ఒక వీడియో అయితే చేసాం కదా, అది చూడకపోతే లింక్ అనేది దీని కింద ఇస్తాను, తప్పకుండా చూడండి. మనమైతే కంటిన్యూగా 20 డేస్ 20 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాము. సెకండ్ వీడియోలో వచ్చేసి చాలా సింపుల్ రెమెడీస్తో నేను ముందుకు వస్తాను. ఫస్ట్ నా హెయిర్ పైన వాడిన తర్వాత నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. నాకు ఎక్స్పీరియన్స్ బాగుంటేనే నేను మీకు షేర్ చేస్తాను. నాకు ఏదైనా ఇబ్బంది ఉంది అంటే అసలు నేను మీకు చూపించను, అసలు ఎవరికి చెప్పను కూడా. నాకు బాగుంటేనే మీకు చెప్తాను. ఏం లేదండి, మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చిన్నగా రెమెడీస్ అనమాట. ఈ చిన్నగా చేసినవే చాలా మంచి రిజల్ట్ ఉంటాయి. నేను చెప్పే రెమెడీస్ అన్నీ అందరూ చేసుకునే విధంగా అందరికీ అందుబాటులో ఉన్న ఐటమ్స్తోనే చెప్తాను. మీ డబ్బులు పాడు చేసుకోమని చెప్పి ఇది కొనుక్కోండి అది కొనుక్కోండి అని మీ టైం వేస్ట్ చేసి దాని మీద విరక్తి వచ్చి మీకు చేసుకునే ఇంట్రెస్టే పోయేటట్టయితే నేను అసలు చెప్పను. ఇంట్లో ఉన్న వాటితోనే, అలాగే అన్నీ మనకు అందుబాటులో ఉన్న ఐటమ్స్తోనే నేను రెమెడీస్ అయితే చెప్తాను. ఇప్పుడు ఈ వీడియో సగం చూసిన తర్వాత మీకే అర్థమై ఉంటుంది నేను ఏమేమి తీసుకుంటున్నాను, ఎలా దీన్ని రెడీ చేస్తున్నాను అని చెప్పేసి. ఒక చిన్న ఆనియన్, దాన్ని బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత దాని నుంచి వచ్చిన జ్యూస్ని తీసుకోండి. అలాగే మన ఇంట్లో ఉండే పారాషూట్ ఆయిల్ ఒక 4-5 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. ఈ విటమిన్ క్యాప్సిల్స్ 2 తీసుకొని బాగా మిక్స్ చేసి, మీరు హెయిర్ ఎంత ఉందో మీకు అంత క్వాంటిటీ అయితే మీరు ప్రిపేర్ చేసి, ఈ ఆనియన్ జ్యూస్ని మనము తలకి అప్లై చేసే ముందు నేను ఏ రెమెడీ చెప్పినా ఒకటే మాట చెప్తాను. మనం ఏ రెమెడీ చేసినా ఫస్ట్ తలకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని, చిక్కులు లేకుండా ఒకసారి తలంతా నీట్గా దువ్వుకున్న తర్వాత డస్ట్ ఏదైనా ఉంటుంది కదా అదంతా రిమూవ్ చేసుకోవాలి. అంతా పోయిన తర్వాత నీట్గా ఆ మాడుకు అంటే విధంగా ఈ ఆనియన్ జ్యూస్ అనేది బాగా అప్లై చేయాలి. నేనైతే 2 పార్ట్స్గా హెయిర్ని డివైడ్ చేసి నీట్గా నేనైతే తలంతా అప్లై చేసుకున్నాను. ఈ ఆనియన్ జ్యూస్ అయితే పెట్టుకున్నప్పుడు కొంచెం కళ్ళు మండుతాయి. ఈ ఆనియన్ జ్యూస్ ప్లీజ్ పిల్లలపైన అయితే వాడొద్దు, పిల్లలు అసలు తట్టుకోలేరు, బాగా కళ్ళు మంటలు వచ్చేస్తాయి. కాబట్టి ఇది పెద్దవాళ్ళకైతే బాగా పనిచేస్తుంది. చిన్నపిల్లలు చాలా సెన్సిటివ్ ఉంటారు కదా, సో వాళ్ళకి పెట్టకపోవడమే మంచిది. మీరు పిల్లలకు కూడా ఇట్లా రెమెడీస్ చేయాలి అంటే ఒక కొబ్బరి నూనెలో ఒక ఈ విటమిన్ క్యాప్సూల్ కలిపి పెట్టేసేయండి. కానీ ఆనియన్ జ్యూస్ చాలా హార్డ్గా ఉంటుంది కదా, బాగా కళ్ళు మంటలు వచ్చేస్తాయి. కాబట్టి పిల్లలకు పెట్టకండి. నేనైతే ఈ రెమెడీని 4 టైమ్స్ చేశాను నా జుట్టు పైన. చాలా మంచి రిజల్ట్ ఉంది, దురదలు తగ్గినాయి. ఫస్ట్ మన మాడు పైన ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ చుండ్రు కానీ ఆ హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంటే ఇది బాగా పనిచేస్తుంది. నేనైతే ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోని. ఇట్లా 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని తలంతా అప్లై చేసుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ వరకు అయితే నాన్ స్టాప్గా ఇట్లా హెడ్ మసాజ్ చేయండి. హెడ్ మసాజ్ చేస్తే సెల్స్ అన్నీ యాక్టివ్ అయ్యి బాగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అయ్యి హెయిర్ అనేది ఊరికనే ఊడిపోదనమాట. అక్కడ ఊడిపోయే దగ్గర ఓపెన్ అయిన పోల్స్ ఉంటాయి కదా, అది టైట్ అయ్యి మన హెయిర్ అనేది లాస్ అవ్వదు, మంచి గ్రోత్ ఉంటుంది. ఇట్లా ఆనియన్ జ్యూస్ తలకు మొత్తం అప్లై చేసి బాగా హెడ్ మసాజ్ చేసి నేనైతే పైకి కట్టేసుకుంటున్నాను. పైకి కట్టేసుకున్న తర్వాత ఒక 40 మినిట్స్ అట్లా వదిలేసి బాగా డ్రై అయిపోయిన తర్వాత మనమైతే హెడ్ బాత్ చేయాలి. నేను హెడ్ బాత్ కూడా చాలామందికి చెప్పేది ఒకటే విషయము, వీలైనంత వరకు చల్లనీళ్ళతో చేయండి. ఇప్పుడు చలికాలం కాబట్టి అది చాలా కష్టము, గోరువెచ్చగా ఉండేలాగా చూసుకోండి వాటర్. ఇలా వీక్లీ 2-3 టైమ్స్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, నేను తలస్నానం చేసిన తర్వాత హెయిర్ చూపిస్తున్నాను. చాలా సాఫ్ట్గా అవుతాయి అన్నమాట హెయిర్. కొంచెం ఆనియన్ స్మెల్ అయితే వస్తుంది, మనం ఎంత తలస్నానం చేసినా ఆనియన్ స్మెల్ ఉంటుంది. ముందే చెప్తున్నాను, ఎందుకంటే మళ్ళీ మీరు ఆనియన్ జ్యూస్ పెట్టుకున్న తర్వాత ఏంది ఇంత వాసన వస్తుంది అని అడుగుతారేమో, అందుకే నేను ముందే చెప్తున్నాను. ఆనియన్ స్మెల్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఆనియన్ స్మెల్ వస్తుంది, రాకపోతే ఏంది, మాకు హెయిర్ ఊడకపోతే చాలు, జుట్టు పెరిగితే చాలు అనుకుంటే మాత్రం వీక్లీ 2 టైమ్స్ అయితే చేయండి, మంచి రిజల్టే ఉంటుంది. కానీ స్మెల్ వస్తుంది, అమ్మో ఈ స్మెల్ తీసుకోలేకపోతున్నాం అనుకునే వాళ్ళు చేయకండి. హెడ్ బాత్ అయిపోయిన తర్వాత ఒకసారి లూజ్ హెయిర్తో ఒకసారి జుట్టు వేసుకున్న తర్వాత వీడియో చేస్తున్నాను కదా, ఎప్పుడు రొటీన్గానే అయిపోతుంది వీడియో. ఈసారి ఎందుకో నాకు గ్రీనరీ ప్లేస్కి వెళ్ళి వీడియో అయితే నాకు నచ్చినట్టుగా తీసుకొని మీ అందరికీ చూపించాలనిపించింది నా జుట్టుని. అందుకోసమే మా హస్బెండ్ని అడిగితే ఒంగోలులో ఉన్న పార్క్కి తీసుకుపోయిండు. ఇట్లా వీడియో షూట్ చేయమంటే ఈ వీడియో కూడా మా ఆయననే షూట్ చేసిండు. చూడండి, వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే చిన్న కామెంట్ కూడా చేయండి, నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తున్నంత వరకు ఉంటాం. మరి బాయ్.